హాయ్ తెలుగు వార్తా ఛానల్కు స్వాగతం సుస్వాగతం. టుడే హెడ్లైన్స్. రంగంలోనికి ప్రధాని నేడు చర్చలు, లీకులపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిపై బదిలీ వేటు, మోదీ హామీ తర్వాత చకచకా కేంద్రం చర్యలు, శుక్రవారం మంత్రులతో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు భేటీ, శాంతియుత నిరసనకు బీజేపీ పిలుపు, బంద్ నిర్వహించనున్న విద్యార్థి సంఘాలు, గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థే, మీకు సంబంధం లేకపోతే సిసిఎస్లో ఫిర్యాదు చేస్తే నిజాలు నిగ్గు తెలుస్తాం, మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. 2019లో ఇంటర్ ప్రశ్నాపత్రాల లీకేజీతో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపణ. నీటి లీకేజీపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బారాస ఎందుకు డిమాండ్ చేయడం లేదని సూటి ప్రశ్న. సీఎం 48 గంటల్లో క్షమాపణ చెప్పాల్సిందే, గ్లోబరీనాతో నాకు ఎలాంటి సంబంధం లేదు, సీఎం రేవంత్ రెడ్డికి గూగుల్ లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్. మోదీకి భయపడే కొడంగల్లో ధర్నా చేశారంటూ ఎద్దేవా. భూ అక్రమాలపై విచారణకు 6 అధికారులతో సిట్ ఏర్పాటు, అనిస ఏడీజీ చారుసింహ నేతృత్వంలో ఏర్పాటు, రెవెన్యూ, ఐటీ, పోలీస్ విభాగాల నుంచి నియామకం. 36 గంటలలో 1200 మిల్లీమీటర్ల వాన, గుజరాత్లోని సలాడ్లో కుంభవృష్టి. దాడులు ఆపకపోతే హూతీలకు సైనిక శిక్ష, హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆర్మీని పిలిపించక తప్పటం లేదు, రాష్ట్ర యంత్రాంగంపై విశ్వాసం సన్నగిల్లింది, కోర్టు ధిక్కరణతో హైకోర్టు ఆగ్రహం. వివిధ స్థలాలలోకి ఎల్లబోమని హామీ ఇచ్చిన ఏజీ, అఫిడవిట్ వేసేందుకు అనుమతిస్తూ నేటి వరకు ఉత్తర్వులు అమలు నిలుపుదల. బారాసభకు ఎందుకు కడుపు మంట? పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తుంటే ఒక్కో ప్లాట్ విలువ 40 లక్షల నుంచి 50-60 లక్షల వరకు ఉంటుంది. వారి భుజాలపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయాలనుకోవడం సరికాదు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేటి విద్యాసంస్థల బంధును విజయవంతం చేయండి. 11,151 గ్రామాలపై ఎలినో పడగా. రేపటి వార్తలు రేపు చూద్దాం.